ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవత మహాపురాణము ద్వితీయ స్కందము 7వ అధ్యాయము. భగవంతుని లీలావతారముల వృత్తాంతము. బ్రహ్మదేవుడు నుడివెను. నారద, అనంత మహిమాన్వితుడైన శ్రీ మహావిష్ణువు ప్రళయకాల జలములలో మునిగియున్న భూమండలమును ఉద్ధరించుటకై సకల యజ్ఞమయమైన వరాహ శరీరమును ధరించెను. ఆదిదైత్యుడైన హిరణ్యాక్షుడు ఆ ప్రళయకాల జలములలోనే ఆ స్వామిని ఎదుర్కొనుటకు ముందునకు వచ్చెను. ఇంద్రుడు వజ్రాయుధముచే పర్వతముల రెక్కలను వలె వరాహరూపుడైన శ్రీహరి తన కోరలతో ఆ హిరణ్యాక్షుని చీల్చివైచెను. పూర్వము రుచియను ప్రజాపతి గలడు. ఆయన భార్య పేరు ఆకూతి. ఆ పుణ్య దంపతులకు శ్రీమన్నారాయణుడు సుయజ్ఞుడను పేర కుమారుడై అవతరించెను. ఈ అవతారమున అనగా ఆ సుయజ్ఞునకు దక్షిణ అను పుణ్యవతియందు సుయములు అను దేవతలు ఉద్భవించిరి. ఈ సుయజ్ఞావతారమున ఆ ప్రభువు ముల్లోకముల వారి సంకటములను అన్నింటినీ హరించెను. ఆ కారణమున స్వయంభువమనువు ఆ స్వామిని హరి అను పేరుతో పేర్కొనెను. ఇది ఆ భగవంతుని యొక్క 2వ అవతారము. నారద, ప్రజాపతులలో కర్దముడు మిగుల సుప్రసిద్ధుడు. ఆయన భార్య దేవహూతి. ఆ పవిత్ర దంపతులకు 9 మంది కుమార్తెలు కలిగిరి. అనంతరము ఆ దంపతులకు భగవంతుడు అనగా శ్రీ మహావిష్ణువు కపిలుడు అను పేరుతో పుత్రుడై అవతరించెను. ఈ కపిలావతారమున భగవంతుడు తన తల్లి అయిన దేవహూతికి ఆత్మజ్ఞానమును ఉపదేశించెను. ఈ ఆత్మజ్ఞానము వలన ఆ దేవహూతి యొక్క త్రిగుణాత్మకములైన దోషములు అన్నీయూ ఆ జన్మయందే రూపుమాసెను. అంతేగాక ఆ కపిల భగవానుని వాస్తవ స్వరూపము ఆమెకు దర్శనమిచ్చెను. మరియు ఆ కపిలుని ఈ ఉపదేశము లోకములలోని వారికి అందరికీ ఆత్మజ్ఞాన కారకమయ్యెను. మోక్షప్రాప్తికి సాధనమయ్యెను. భగవంతుడు తనకు పుత్రుడై జన్మించుటకు అత్రి మహర్షి అభిలషించెను. అందులకు పరమాత్మ ప్రసన్నుడై, మయా అహం దత్తః, నన్ను నేను నీకు సమర్పించుకొంటిని అని పలికెను. అందువలన భగవంతుని యొక్క ఈ అవతారమునకు దత్తుడు అనగా దత్తాత్రేయుడు అను పేరు గలిగెను. ఆ ప్రభువు యొక్క పాదపద్మ పరాగముల స్పర్శచేత తనువులను పునీతమనర్చుకొని యదుమహారాజు, కార్తవీర్యార్జునుడు మొదలగు వారు యోగము ద్వారా భోగము, మోక్షము అను 2 సిద్ధులను పొందిరి. నారదా, సృష్టి ప్రారంభమున నేను వేర్వేరు లోకములను సృజించు కోరికతో తపస్సు నర్చితిని. తీవ్రమైన నా తపస్సుకు ప్రసన్నుడై ఆ భగవంతుడు తపస్సు అను అర్థము గల సన అను పేరుతో యుక్తమైన సనక, సనందన, సనాతన, సనత్కుమార రూపములలో అవతరించెను. ఇందు సనత్కుమార అవతారమున భగవంతుడు ప్రళయ కారణముగా విస్మృతమైన పూర్వకల్పమునందలి ఆత్మజ్ఞానమును ఋషులకు ఉపదేశించెను. ఫలితముగా వెంటనే ఆ ఋషుల హృదయములయందు పరతత్వజ్ఞానము సాక్షాత్కరించెను. దక్షుని కూతురు ధర్ముని యొక్క పత్ని అయిన మూర్తి అనునామె గర్భమునందు భగవంతుడు నరనారాయణ రూపమున అవతరించెను. ఆయన తపఃప్రభావము అమోఘమైనది. ఇంద్రునిచే పంపబడిన మన్మథుని సేనయగు అప్సరసలు ఆయన తపస్సును విఘ్నము చేయుటకు యత్నించిరి. కాని ఆయన తపోమహిమ ముందు వారి శక్తులు నిర్వీర్యములయ్యెను. వారి హావభావ విలాసములు ఆత్మస్వరూపుడైన ఆ భగవంతుని తపస్సునకు ఏమాత్రమూ విఘ్నమును కలిగింపలేకపోయెను. కడకు వారే తమను క్షమింపుమని ఆ భగవంతుని ప్రార్థించిరి. నారద, శంకరుడు మున్నకు మహానుభావులు తమ క్రోధదృష్టులచే మన్మధుని దహించివేయగలిగిరి. కాని వారు తమను దహించివేయుచున్న అభేద్యమగు క్రోధమును మాత్రము జయింపజాలకపోయిరి. అట్టి క్రోధము నరనారాయణుని నిర్మల హృదయమునందు ప్రవేశించుటకు ముందే భయపడుచుండును. ఇంకా ఆ స్వామి యొక్క హృదయమున కామము ఎట్లు ప్రవేశింపగలదు? భగవంతుడు నరనారాయణుని అవతారమున కల్ప ప్రారంభము నుండియే లోక కళ్యాణము కొరకు తీవ్ర తపస్సును ఆచరించెను.
5 సంవత్సరముల ప్రాయము గల ధ్రువుడు ఒకనాడు తన తండ్రియగు ఉత్తానపాదుని యొక్క తొడపై కూర్చొనియుండెను. అంతటా అతని సవితి తల్లియగు సురుచి తన వాగ్బాణములతో అతనిని ఎంతయో బాధించెను. అంతట ధ్రువుడు చిన్న వయస్సు వాడైయున్నను కలత చెంది తపస్సు వనర్చుటకు వనములకు బయలుదేరెను. అతని తపస్సునకు ప్రసన్నుడై భగవంతుడు అతనికి సాక్షాత్కరించెను. పిమ్మట శాశ్వతమైన ధ్రువపదమును ప్రసాదించెను. నేటికిని దివ్యమహర్షులు సైతము ఆ ధ్రువునకు ప్రదక్షిణమునర్చుచు ఆయనను స్తుతించుచున్నారు. వేణుడు ఐశ్వర్యమదోన్మత్తుడై పెడదారి పట్టెను. అంతటా బ్రాహ్మణులు అవైదిక మార్గమున చెలరేగుచున్న వేణుని తమ వాగ్వజ్రముతో భస్మమనర్చిరి. అతనికి నరకము పాలు కావలసిన దుస్థితి దాపురించెను. అంతట ఋషుల అభ్యర్థన మేరకు భగవంతుడు అతని శరీరమును మధించి అందుండి పృథురూపమున అవతరించి అతనిని నరకము నుండి కాపాడెను. ఈ విధముగా భగవంతుడు పుత్రుడు అను పదమును సార్థకమునర్చెను. పున్నామ నరకాత్రాయతే ఇతి పుత్రః. ఆ పృథు చక్రవర్తియే పృథ్విని గోవుగా చేసి అందుండి లోక కళ్యాణార్థము వివిధములగు ఓషధులను పితికెను. నాభి అను రాజు యొక్క పత్ని సుదేవి. ఆమె గర్భమునందు భగవంతుడు వృషభదేవుడను పేరుతో జన్మించెను. ఆ అవతారమున ఆ స్వామి ఆసక్తిరహితుడై మనస్సును ఇంద్రియములను జయించెను. స్వస్వరూపమున స్థితుడైన ఆ వృషభదేవుడు సమదర్శి అయి జడుని వలె మసలు కొనుచు యోగ సాధన చేసెను. అట్టి స్థితిలోనున్న అతనిని మహర్షులు పరమహంస అనియు అవధూత అనియు పేర్కొనిరి. అనంతరము స్వయముగా ఆ యజ్ఞపురుషుడే నేను వనర్చిన యజ్ఞమునందు సువర్ణకాంతితో హయగ్రీవ రూపమున అవతరించెను. ఆ ప్రభువు వేదమయుడు, యజ్ఞమయుడు, సకల దేవతలకు ఆత్మస్వరూపుడు. ఆయన శ్వాస నుండి వేదవాణి అనగా వేదములు ప్రకటితమయ్యెను. చాక్షుష మన్వంతరము యొక్క చివరి దశయందు భవిష్యన్మనువైన సత్యవ్రతునకు భగవంతుడు మత్స్యరూపమున లభించెను. ఆ సమయమున పృథ్వీరూపముననున్న నౌకను ఆశ్రయించిన జీవులను అందరినీ ఆ స్వామి మత్స్యావతారమున రక్షించెను. భయంకరమైన ప్రళయకాల జలములలో నా ముఖముల నుండి జారిపడిన వేదములను ఆ ప్రభువు మత్స్యరూపమున తన నోట ధరించి ఆ జలధిలోనే విహరింపసాగెను. దేవదానవుల సేనానాయకులు అందరును అమృతమును పొందుటకై తమ శక్తిని అంతయును కూడగట్టుకొని మందర పర్వతమును కవ్వముగా చేసుకొని క్షీరసాగరమును మధించిరి. ఆ సమయమున ఆదిదేవుడైన శ్రీ మహావిష్ణువు 1,00,000 యోజనముల విస్తీర్ణము గల కూర్మ రూపమును ధరించి ఆ విశాలమైన పర్వతమును తన వీపుపై మోసెను. ఆ కొండరాపిడి తీవ్రమైనదే అయినప్పటికీ అది ఆ స్వామికి మిగుల సుఖకరముగా అమరెను. ఆ సుఖము కారణముగా ఆ స్వామి నిమీలిత నేత్రములతో హాయిగా నిద్రాముద్రితుడయ్యెను. ముల్లోకముల వారి తీవ్రములైన భయములను తొలగించుటకై శ్రీ మహావిష్ణువు నృసింహరూపమున అవతరించెను. చెలించుచున్న అనగా అటునిటు కదలుచున్న బొమ్మముడుల తోడను వాడి అయిన కోరల తోడను ఆ స్వామి ముఖము భయంకరముగా కనపట్టుచుండెను. గదతో తన మీదికి దూసుకొని వచ్చుచున్న దైత్యరాజగు హిరణ్యకశిపుని వెంటనే క్షణములో పట్టుకొని ఆ ప్రభు తన తొడల మీదికి చేర్చుకొనెను. పిమ్మట ఆ శత్రుసూదనుడు వాడి అయిన తన గోళ్లతో ఆ దైత్యుని ఉదరమును చీల్చివైచెను. వెంటనే అతడు కాళ్లతో చేతులతో కుట్టుకొని తటపటాయించి మృత్యువాతపడెను. ఆ విధముగా ముల్లోకవాసుల భయమును నివారించెను. సరోవర జలముల యందు విహరించుటకై దిగిన గజేంద్రుని పాదములను బలిష్టమైన ఒక మొసలి గట్టిగా పట్టుకొనెను. అంతటా ఆ మొసలితో పెక్కు సంవత్సరముల కాలము పోరాడి అలసిపోయిన గజేంద్రుడు తన తొండముతో ఒక కమలమును సమర్పణ బుద్ధితో పట్టుకొని శ్రీ మహావిష్ణువును ఇట్లు ప్రార్థించెను. ఆదిపురుషా, నీవు సకల లోకములకును ప్రభుడవు. ఆర్తులైన భక్తుల మొర చెవికి సోకినంతనే వారిని రక్షించునట్టి నీ కీర్తి నిర్మలమైనది, నన్ను కాపాడుము అను గజేంద్రుని ప్రార్థనను వినినంతనే అనంత శక్తిశాలి అయిన ఆ పరమపురుషుడు చక్రధారి అయి
గరుత్మంతుని అధిరోహించి అచటికి చేరెను. వెంటనే ఆ దయామయుడు వాడి అయిన తన సుదర్శన చక్రముతో ఆ మొసలిని ఖండించి గజేంద్రుని రక్షించెను. పిమ్మట శరణాగతుడైన గజేంద్రుని యొక్క తొండమును తన హస్తముతో పట్టుకొని దానిని ఉద్ధరించెను, ముక్తిని ప్రసాదించెను. వామనుడు అనగా వామనమూర్తి అదితి పుత్రులలో అందరికంటెను చిన్నయే అయినను గుణములలో మిన్న. యజ్ఞపురుషుడైన శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తి వద్ద 3 అడుగుల నేలను యాచించి ముల్లోకములను ఆక్రమించెను. సన్మార్గమున ప్రవర్తించుచున్న ప్రభువులను అడుగకుండా వారి ఐశ్వర్యములను తీసుకొనరాదు అని ఈ విధముగా పరమేశ్వరుడు నిరూపించెను. ఈ విధముగా ఆ పురుషోత్తముడు బలిచక్రవర్తి నుండి గ్రహించిన స్వర్గమును దేవతలకు అప్పగించెను. శ్రీ మహావిష్ణువు యొక్క పాదములను కడిగిన పవిత్ర శ్రీపాద జలములను బలిచక్రవర్తి ఆదరముతో తన శిరస్సుపై ధరించెను. అంతేకాక అతడు దేవలోక ప్రభుత్వమును సంపాదించి ఉండెను. ఇది అతనికి ఏమంత గొప్ప గౌరవప్రదమైనది కాదు. అడిగిన వెంటనే 3 అడుగుల నేలను ఇచ్చేదనని సంకల్పించిన బలిచక్రవర్తి మాటను నివారించుటకై తన గురువైన శుక్రాచార్యుడు కాదు కూడదు అని ఎంత ప్రయత్నించినను ఎంత మాత్రము వెనుకాడకుండా తడబాటు పడకుండా ఇచ్చిన మాటకై గట్టిగా నిలబడెను. అందుకు బదులుగా అతడు ససేమిరా అని ఏమీయూ కోరలేదు. పైగా భగవంతుని 3వ అడుగును పూర్తి చేయుటకై ఆయన చరణముల మీద తన శిరమును చేర్చి తనను తానే సమర్పించుకొనెను. వాస్తవమునకు ఇదియే అతని నిజమైన పురుషార్థము. నారద, నీ అనన్య భక్తికి పరమేశ్వరుడు ప్రసన్నుడయ్యెను. అంతటా ఆ ప్రభువు హంసరూపములో నీకు యోగమును, జ్ఞానమును మరియు ఆత్మతత్వము ప్రకాశింపజేయు అనగా బోధపరుచు భాగవత ధర్మమును ఉపదేశించెను. అది అనగా ఆ ఉపదేశ పరమార్థము వాసుదేవుని శరణుజొచ్చిన భాగవతోత్తములకు మాత్రమే అనాయాసముగా బోధపడును. భగవంతుడు అకుంఠిత అనగా మొక్కవోని పరాక్రమము కలవాడు. ఆ ప్రభువు చక్రధారి అయి స్వయంభువాది మన్వంతరములయందు తానే మనువుగా అవతరించి ఆ వంశములను రక్షించెను. దుష్టరాజులను శిక్షించి నిరుపమానమైన లీలల ద్వారా తన యొక్క అద్భుత కీర్తిని సత్య అనగా బ్రహ్మలోకము వరకును వ్యాపింపజేసెను. నారద, ఆ శ్రీహరి ధన్వంతరి అవతారమున మిగుల వాసిగాంచెను. ఆయన యొక్క నామస్మరణ మాత్రముననే మానవుల రోగములు అన్నియును పటాపంచలగును. ఆ స్వామి ఆ అవతారమున ఆయుఃప్రదమైన అమృతరూప యజ్ఞభాగమును దైత్యుల నుండి తాను గ్రహించి దేవతలకు ఇచ్చెను. అంతేగాక అట్లు అవతరించి శ్రీహరి లోకమునందు ఆయుర్వేదమును సుప్రతిష్ఠితమునర్చెను. బ్రాహ్మణ ద్రోహులైన క్షత్రియులు పరిపాలకులై ఈ లోకమున ఆర్యమర్యాదలను ఉల్లంఘింపసాగిరి. నరకయాతనలకు అర్హులైన ఆ క్షత్రియులు విధివశమున వృద్ధి చెందదొడంగిరి. ధర్మరక్షకుడైన శ్రీహరి పరశురాముడై అవతరించి 21 మారులు వారిపై దాడి చేసెను. అజేయ పరాక్రముడైన ఆ పురుషోత్తముడు లోకకంటకులైన ఆ రాజులను వాడి అయిన తన గండ్ర గొడ్డలితో నిర్మూలించెను. నారదా, దుష్టులను శిక్షించుటకు, సాధువులను రక్షించుటకు, ధర్మ పరిరక్షణకు అభయప్రదాత అయిన శ్రీ మహావిష్ణువు తన అంశలైన భరత లక్ష్మణ శత్రుఘ్నులతో కూడి ఇక్ష్వాకు వంశమున శ్రీరాముడుగా అవతరించెను. ఆ మహాత్ముడు పిత్రాజ్ఞను శిరసావహించుచు ధర్మపత్ని అయిన సీతాదేవితోనూ తమ్ముడైన లక్ష్మణునితోనూ గూడి వనవాసమునర్చెను. ఆ సమయమున రావణుడు శ్రీరామునకు విరుద్ధముగా ప్రవర్తించి అనగా సీతాపహరణమునర్చి విరోధి అయి నశించెను. సీతావియోగ కారణముగా క్రోధాగ్నితో శ్రీరామచంద్ర ప్రభు యొక్క కన్నులెర్రబారియుండెను. త్రిపురములను దహించి వేయుటకు సన్నద్ధులైన శంకరుని వలె శ్రీరాముడు శత్రునగరమైన లంకను భస్మమనర్చుటకై సముద్ర తీరమునకు చేరెను. ఆ స్వామి క్రోధాగ్నితాపమునకు సముద్రమునందలి మొసళ్ళు మొదలగు జలజంతువులన్నీయును మాడిపోసాగెను. భయకంపితుడయ్యున్న సముద్రుడు ఆ స్వామికి దారి ఇచ్చెను. పూర్వము రావణుడు ఇంద్రునిపై దండెత్తెను. ఆ సమయమున ఘటిల్లిన యుద్ధమునందు ఇంద్రుని వాహనమైన ఐరావతము యొక్క దంతములు అతని యొక్క అనగా రావణుని యొక్క కఠోరమైన వక్షస్థలమునకు తగిలి ముక్కలు ముక్కలుగానయ్యెను. వాటి అనగా ఆ దంతముల వెలుగులు 4 దిశలయందును వ్యాపించెను. దిగ్విజయ యాత్రతో గర్వోన్మత్తుడయ్యున్న రావణుడు
అట్టహాసమునర్చెను. అట్టి రావణుడే శ్రీరామచంద్ర ప్రభు యొక్క ధర్మపత్ని అయిన సీతాదేవిని అపహరించెను. అనంతరము రామ రావణుల మధ్య జరిగిన ఆ ఘోర సమరమున ధనుర్ధారి అయిన రఘురాముని శర పరంపర ధాటికి ఆ లంకాధిపతి అనగా రావణుడు తన సైన్యముతో సహా నేలపాలయ్యెను. ఈ భూతలమున దైత్యుల సమూహములు అన్ని దిశలయందును అలజడులను సృష్టించును. అప్పుడు శ్రీహరి వారిని శిక్షించి జనుల క్లేశములను బాపుటకై తన అంశతో అనగా శేషాంశతో గూడి అవతారమును దాల్చును. తెలుపు వన్నెతో బలరాముడుగను శ్యామవర్ణముతో కృష్ణుడుగను అవతరించి భూలోకవాసులకు ఆనందమును చేకూర్చును. వారి అద్భుత లీలలు నిరుపమాన బల పరాక్రమములు సామాన్య మానవులకు బోధపడవు. కాని వారి దివ్య చరితమే వారి మహత్వములను ఐశ్వర్యమును వెల్లడించును. ఆ చిన్ని కృష్ణుడు శైశవ దశయందే పూతన ప్రాణములను హరించును. 3 మాసముల వయస్సునందే తన పాదతాడనముతో శకట రూపముననున్న దుష్ట రాక్షసుని హతమార్చును. మోకాళ్లపై దోగాడుచూ పోయి ఆకాశమంత ఎత్తుననున్న బలమైన మద్ది చెట్ల జంటను నేలగూల్చును. ఇట్టి అద్భుత కార్యములను నెరపుట ఆ భగవానునకు తప్ప సామాన్య మానవులకు అసాధ్యము. కాళీయ సర్పము యొక్క విషముచే కలుషితములైన యమునా నదీ జలములను త్రాగి గోవులు గోపాలకులు అసువులను బాసినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు తన అనుగ్రహ దృష్టితో కృపామృతమును వర్షింపజేసి వారిని పునరుజ్జీవితులను గావించును. యమునా నదీ జలములను పరిశుద్ధమునర్చుటకై దానియందు విహరించును. పిమ్మట విషబలముచే మిక్కిలి చెంచలములైన జిహ్వలు కలిగిన కాళీయుని అందుండి పంపివేయును. బ్రజవాసులందరూ రాత్రివేళయందు యమునా నదీ తీరమున పండుకొని ఉన్నప్పుడు ఆ సమీపమున గల ఎండుగడ్డిని దావాగ్ని దహించివేయును. ఆ మంటలు చుట్టుముట్టుటతో స్త్రీ పురుషులు ఎల్లరునూ కృష్ణ కృష్ణ రక్షింపుము రక్షింపుము అని మొరపెట్టుకొందురు. అంతటా ఆ స్వామి భయపడకుడు భయపడకుడు, మీరు అందరును కనులు మూసికొనుడు అని పలుకుచూ వారిని అగ్నిజ్వాలల నుండి రక్షించి క్షణములో వ్రజభూమికి చేర్చును. ఇది భగవంతుని ఎంతటి దివ్యమైన లీలయో కదా! మిక్కిలి అద్భుతము అచింత్యము అయినది సుమా. ఆ ప్రభు యొక్క తల్లి అయిన యశోదామాత అతని దుడుకు చేష్టలకు విసుగు చెంది త్రాడును తీసుకుని వచ్చి కట్టివేయుటకు ప్రయత్నింపగా ఎప్పటికప్పుడు 2 అంగుళముల మేర త్రాడు తక్కువాగును. చివరకు ఆ స్వామియే ఆమె ఎడ కనికరము చూపి తాను కట్టుబడును. దీనితో ఆ ప్రభువు దామోదరుడు అని ఖ్యాతి వహించును. పిమ్మట ఒకనాడు ఆ స్వామి ఆవులించుచు తన ముఖమున తల్లిచే సమస్త లోకములను దర్శింపజేయును. ఆ దృశ్యముగాంచి ఆ దేవి సంభ్రమాశ్చర్యములకు లోనగును. ఈ విధముగా భగవంతుడు సంకల్పమాత్రముననే ఆమెలోని మాయామోహమును తొలగించి ఆమెకు తన జ్ఞానమును కలిగించును. తద్వారా ఆమెకు అతనిని గూర్చిన జ్ఞానము లభించును. తండ్రి అయిన నందుడు అజగర అనగా కొండ చిలువ ప్రమాదమునకు గురికాగా ఆయనను రక్షించును. అట్లే వరుణుని దూతయొకడు నందుని అపహరించుకొని పోయినప్పుడు శ్రీకృష్ణుడు వరుణలోకమునకు వెళ్ళి ఆయనను తీసుకుని వచ్చును. మయుడు అను దానవుని కుమారుడైన వ్యోమాసురుడు గోపబాలురను కొండగుహలో బంధించినప్పుడు ఆ భగవానుడు వారిని రక్షించును. గోకులవాసులు పగలంతయు శ్రమించి అలసిపోయి రాత్రివేళ నిద్రించెదరు. అనగా వారికి సాధనలను చేసే అవకాశమే లేదు. అయినను వారిని భగవానుడు తన నిత్య నివాసమగు పరంధామమునకు చేర్చును. నారద, శ్రీకృష్ణుని సూచన మేరకు గోపాలురు ఇంద్రయాగమును చేయుట మానివేయుదురు. అందులకు కుపితుడైన ఇంద్రుడు వ్రజభూమిని కడగండ్ల పాలు చేయుటకు అన్ని వైపుల నుండి కుంభవృష్టిని కురిపించును. అప్పుడు దయాసముద్రుడైన శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతమును తన చేతితో ఒక గొడుగును వలె పట్టుకొని గోవులను గోపాలురను 7 దినముల వరకు రక్షించును. బృందావనమున రాసలీలలను నేర్పు కోరికతో గోపాంగనలు వెన్నెల రాత్రులలో శ్రీకృష్ణుని మురళీగాన మాధుర్యమునకు పరవశులై విహరించుచుందురు. అప్పుడు కుబేరుని సేవకుడైన శంఖచూడు వారిని అపహరించుకొని పోగా శ్రీకృష్ణుడు వాని శిరస్సును ఖండించి ఆ గోపికలను రక్షించును.
ఇంకను ప్రలంబాసురుడు, ధేనుకాసురుడు, బకాసురుడు, కేసి, అరిష్టాసురుడు మొదలగు దైత్యులు, చాణూరుడు మున్నగు మల్లులు, కోలయాపీడము అను మదపు టేనుగు శ్రీకృష్ణుని చేతిలో మడియుట సంభవించును. మరియు ఆ ప్రభువు దుష్టులైన కంసుడు, కాలయవనుడు, నరకాసురుడు, పౌండ్రకుడు, శాల్వుడు, వానరుడైన ద్వివిధుడు, వల్వలుడు, దంతవక్త్రుడు మున్నగు వారిని హతమార్చును. నగ్నజిత్తు మహారాజు యొక్క 7 వృషభములను లొంగదీయును. శంబరాసురుడు, విదూరథుడు, రుక్మి మొదలగు వారికి గుణపాఠము నేర్పును. అంతేగాక ధనుర్ధారులై సమరాంగణమున ఎదుర్కొనిన కాంభోజ, మత్స్య, కురు, కైకయ, సృంజయాది దేశాధిపతులను తదితరులను శ్రీకృష్ణుని సంకల్ప ప్రభావముననే బలరామ భీమార్జునుల ద్వారా నేలగూలి పరంధామమునకు చేరుదురు. కాలక్రమమున జనుల బుద్ధిబలములు సన్నగిల్లును, మానవుల ఆయు ప్రమాణములు తగ్గిపోవును. భగవత్తత్వమును ప్రతిపాదించునట్టి వేదములను అవగాహన చేసుకునుటలో వారు అసమర్థులగుదురు. ఈ విషయమును గ్రహించిన భగవంతుడు ప్రతి కల్పమునందును సత్యవతీదేవి గర్భమున వ్యాసరూపమున జన్మించి వేదమనడి వృక్షము యొక్క వివిధ శాఖలను విభజించి లోకమునకు అందించును. దేవతలకు శత్రువులైన దైత్యులు వైదిక కర్మాచరణమునకు అనర్హులు. అయినను వారు వేదములకు అపవ్యాఖ్యానములను గావించుచు మయదానవుడు కల్పించిన అదృశ్య నగరములందు వసించుచు లోకములను పాడు చేయుదురు. అప్పుడు శ్రీహరి వారి బుద్ధులయందు మోహమును లోభమును పాదుకొల్పుటకై తగిన వేషమును ధరించి బుద్ధుడుగా అవతరించును. అతడు ధర్మాభాసతో ఒప్పెడి పాషాండవాదములను ఖండించుచు వారిని సన్మార్గముల వైపు మళ్లించుటకు ప్రయత్నించును. అనేక ఉపధర్మములను బోధింపగలడు. కలియుగాంతమున సత్పురుషుల గృహములయందును భగవత్కథా ప్రసంగములు జరుగవు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు పాషాండ మతములను అనుసరింతురు. శూద్రులు పాలకులగుతురు. స్వాహ, స్వధ, వషట్కార ధ్వనులు అనగా యజ్ఞముల ఆహుతుల ధ్వనులు ఎచ్చటను వినిపింపవు. అనగా దేవతల యజ్ఞములు, పితృశార్థములు లుప్తములైపోవును. అప్పుడు శ్రీ మహావిష్ణువు కల్కి భగవానుడుగా అవతరించి ప్రజలను శాసించును. శ్రీమన్నారాయణుని యొక్క అవతార విశేషములను గూర్చి తెలిపిన పిమ్మట బ్రహ్మదేవుడు విశ్వము యొక్క సృష్టి, స్థితి, లయములను గూర్చి నారదునకు ఇట్లు వివరింపసాగెను. నారద, విశ్వసృష్టి ప్రారంభమున భగవంతుడు నన్నేగాక మరీచి మొదలగు ఋషులను 9 మంది ప్రజాపతులను తపస్సులను సృజించును. ఇవి అన్నియును ఆ స్వామి యొక్క విభూతులే. అట్లే జగద్రక్షణకై ఆ ప్రభువు ధర్మమును, యజ్ఞములను, మనువులను, దేవతలను, రాజులను సృష్టించును. వీరు అందరును ఆ స్వామి యొక్క సత్వగుణ ప్రధాన విభూతులకు ప్రతీకలు. విశ్వమును లయమునర్చి తనలో లీనమనర్చుకొను సమయమున అధర్మము, రుద్రుడు, క్రోధవసుడు, అసురుడు మున్నకు వారి ద్వారా తన సంహార లీలలను నెరపును. ఇవి ఆ ప్రభు యొక్క తమోగుణ విభూతులు. ఈ విధముగా శ్రీహరియే అనేక శక్తులను ధరించి విశ్వము యొక్క ఉత్పత్తి, స్థితి, సంహారములు అను మాయాలీలను ప్రదర్శించును. పృథ్వీ యొక్క రేణువులను లెక్కించుట సంభవము కానట్లు శ్రీమన్నారాయణుని యొక్క అనంత పరాక్రమ వైభవములను గణించుట ఎంతటి బుద్ధిశాలికైనను అసాధ్యము. ఆ స్వామి వామనావతారమునందు అతి వేగముగా ముల్లోకములను ఆక్రమించినప్పుడు భూలోకము, అంతరిక్షము, స్వర్గము కంపింపసాగెను. కాని ఆ స్వామియే తన శక్తి చేవాటిని స్థిరముగా నిలిపెను. ఇవి అన్నియును ఆ స్వామి యొక్క దివ్య లీలలే. జగత్ సృష్టి సంహారములనొనర్చు మాయగూడ ఆ ప్రభు యొక్క శక్తియే. ఇంకనూ ఇట్టి అనంతములైన శక్తులు ఆ స్వామిని ఆశ్రయించుకొని ఉండును. ఆ పరమ పురుషుని మహత్వమును నేనుగాని నీ సోదరులైన ఈ సనకాది మునులుగాని ఎరుంగము. ఇంకా ఇతరుల విషయము చెప్పనేలా. ఆదిదేవుడైన శేషుడు కూడా తన 1000 ముఖముల ద్వారా ఆ గుణములను నిరంతరము కీర్తించుచునేయుండును. అయినను ఆ పురుషోత్తముని వైభవములను గణించుట నేటికిని పూర్తియగుటలేదు. నిష్కపట భావముతో ఆ పరమాత్ముని శరణుజొచ్చిన భక్తులపై ఆ దేవదేవుని కృప సర్వదా ప్రసరించుచునేయుండును. అట్టి నిష్కామ భక్తులు దైవానుగ్రహ ఫలితముగా దుస్తరమైన ఈ దేవమాయను దాటుదురు. కాని కుక్కలకును,
నక్కలకును ఆహారమగు ఈ దేహముపై మమకారము గల మానవులు ఏనాటికిది ఈ మాయ నుండి బయటపడజాలరు. నారదా, శ్రీ మహావిష్ణువు యొక్క యోగమాయను గూర్చి నేను ఎరుగుదును. అట్లే నీవును నీ సోదరులైన సనకాది మహర్షులును శంకర భగవానుడును దైత్యకుల భూషణుడైన ప్రహ్లాదుడును స్వయంభువ మనువు ఆయన పత్ని అయిన శతరూప వారి పుత్రులైన ప్రియవ్రతుడు మొదలగు వారును ఎరుగుదురు. ఆ విధముగనే ప్రాచీన బర్హి, ఋభు మహర్షి, వేణుని తండ్రి అయిన అంగమహారాజు, ధ్రువుడు, ఇక్ష్వాకు మహారాజు, పురూరవుడు, ముచుకుందుడు, జనక మహారాజు, గాధిరాజు, రఘుమహారాజు, అంబరీషుడు, సగరుడు, గయుడు, నహుషుని కుమారుడైన యయాతి మొదలగువారు ఎరుగుదురు. వీరేగాక మాంధాత, అలర్కుడు, శతధనువు, అనువు, రంతిదేవుడు, భీష్ముడు, బలిచక్రవర్తి, అమూర్తరయుడు, దిలీప మహారాజు, సౌభరి, ఉత్తంకుడు, శిబిచక్రవర్తి, దేవలుడు, పిప్పిలాదుడు, సారస్వతుడు, ఉద్ధవుడు, పరాశరుడు, భూరిషేనుడు, విభీషణుడు, హనుమంతుడు, ఉపేంద్రదత్తుడు అనగా సుకుడు, అర్జునుడు, విదురుడు, శత్రుదేవుడు మొదలగు మహాత్ములు అందరును ఎరుగుదురు. భగవంతుని పరాక్రమము అత్యద్భుతము, నిరుపమానము. ఆ ప్రభువును శరణుజొచ్చిన భాగవతోత్తముల శీలము, స్వభావము, ఆచరణము ఆదర్శప్రాయములు. స్త్రీలు, శూద్రులు, హూణులు, శబరాది నిమ్నజాతుల వారును, పాపజీవులు, పశుపక్ష్యాదులు కూడా భగవంతుని శరణుజొచ్చి ఆ స్వామి అనుగ్రహమున దుస్సహమైన దేవమాయను దాటుతురు. ఇంకా వైదిక సదాచార సంపన్నులైన వారి గురించి చెప్పనేలా. పరమాత్మ యొక్క వాస్తవ స్వరూపము సర్వదా ప్రశాంతము, భయరహితము, నిరంజనము, జ్ఞానానందమయము, పవిత్రము, సమము. అది కార్యకారణములకు అతీతమైనది అనగా గుణాతీతము. లౌకిక వైదిక శబ్దములకు కూడా అందనిది. ఎట్టి సాధనలకును ప్రాప్తించునట్టిది కాదు. ఆ భగవత్ స్వరూపముపై మాయా ప్రభావము ఏమాత్రము ఉండదు. మాయ ఆ పరమేశ్వరుని ముందు సిగ్గుతో తలవంచుకొనియుండును. ఆ పరమపదము శోకరహితము, బ్రహ్మానంద స్వరూపము. మహాత్ములు సంయమశీలురై ఇంద్రియములను నియమించి అనగా జితేంద్రియులై ఆ పరమపదమును పొందుదురు. మేఘాధిపతి అయిన ఇంద్రునకు నీటికై గుణపముతో బావిని త్రవ్వవలసిన పని లేదు. నీరు కావలసినప్పుడు స్వయంగా ఇతరులకు కూడా వర్షము ద్వారా అందింపగలడు. అట్లే భగవత్ప్రాప్తిని పొందిన మహాపురుషులు కూడా తమ ప్రభావముచే ఇతరులకు కూడా భగవత్ ప్రాప్తికి తగిన మార్గములను నిర్దేశింతురు. ఆ సర్వేశ్వరుడు శ్రేయస్సాధనములకు అన్నింటికిని అధిపతి. అతడు జీవుల యొక్క భావములకును స్వభావములకును అనుగుణముగా శాస్త్రముల ద్వారా వారి వారి కర్మలను నిర్దేశించును. సత్కర్మలు అన్నియును ఆ భగవంతునిచే నిర్దేశింపబడినవే. ఈ స్థూల దేహము పంచభూతములతో ఏర్పడినది కనుక చివరకు ఈ శరీరము ఆ పంచభూతములలోనే కలియును. ఘటము భిన్నమైనప్పుడు ఘటాకాశము మహాకాశములో కలియునట్లు దేహము ఉపాధిగా కల ఆత్మ ఆ దేహము శిథిలమైనంతనే పరమాత్మయందు లీనమగును. వాస్తవముగా జీవుడు జన్మరహితుడు, శాశ్వతుడు. శరీరము నశించినను జీవుడు నశింపడు. నాయనా నారదా, సంకల్పమాత్రము చేతనే ఈ విశ్వము యొక్క సృష్టి స్థితి లయములను నెరపునట్టి షడైశ్వర్య సంపన్నుడైన శ్రీహరిని గూర్చి ఇట్లు సంక్షేపముగా వివరించి తిని. సత్తు అసత్తు అనగా కార్యకారణ రూపమైన జగత్తంతయు ఆ స్వామి యొక్క రూపమే. అతడు తప్ప ఈ జగత్తులో ఏదియునూ లేదు. అంతేకాదు అతడు జగత్తునకు అతీతుడు. నారదా, భగవంతుడు నాకు ఈ భాగవతమును ఉపదేశించెను. ఇందు ఆ పరమేశ్వరుని యొక్క విభూతులు సంగ్రహముగా వర్ణింపబడినవి. వీటిని గూర్చి నీవు సవిస్తారముగా వర్ణింపుము. భగవంతుడు సకల ప్రాణులకును ఆశ్రయమైన వాడు, ఎల్లరకును ఆత్మస్వరూపుడు. అట్టి శ్రీహరియందు జనులకు అనన్య భక్తి కలుగునట్లుగా సంకల్పము చేసి వర్ణింపుము. భగవంతుని యొక్క అచింత్యమైన మాయాశక్తిని వర్ణించువారు, ఇతరులచే వర్ణించిన దానిని అనుమోదించువారు, నిత్యము శ్రద్ధగా వినువారు ఆ మాయచే ఎప్పుడునూ మోహితులు కారు. ఇది శ్రీమద్ భాగవత మహాపురాణం నందలి ద్వితీయ స్కంధమునందు
ఏడవ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.